అందరూ కూడా మాక్ టెస్ట్ రాస్తారు. అంటే ఏ స్టేజ్‌లో మాక్ టెస్ట్ రాయాలి? అండ్ కొంతమంది ప్రిపరేషన్ కంప్లీట్ కాకన ముందే, సిలబస్ కంప్లీట్ అవ్వకన ముందే మాక్ టెస్ట్‌లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో, అది సైమల్టేనియస్‌గా చేస్తే బెటరా? అయిన తర్వాత చేస్తే బెటరా? ఏ స్టేజ్‌లో చేయాలసలు మాక్ మంచి టెస్ట్‌లు రాయడం? ప్రశ్న లుంబిని గారు. ఇవాల్యుయేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది డాక్టర్ దగ్గర. హ్మ్. రోగాన్ని నిర్ధారణ చేయడానికి దాన్ని డయాగ్నోస్టిక్ అంటాం. ఈ చికిత్స ఇచ్చిన తర్వాత కండక్ట్ చేసేది దాన్నే సమ్మేటివ్ అంటాం. కనుక డిఎస్సి ప్రిపరేషన్కి ముందు, టెట్ ప్రిపరేషన్కి ముందు కొన్ని టెస్టులు రాయవచ్చు. ఈ టెస్టు రాయడం వల్ల నీ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు టెస్టులు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. మన సాక్షి ఎడ్యుకేషన్లో కూడా గత ప్రశ్నాపత్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించండి. టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్ చదివిన వెంటనే ఆ టాపిక్ సంబంధించి ఒక 10 ప్రశ్నలు కానీ 20 ప్రశ్నలు కానీ చదవాలి. తర్వాత యూనిట్ వైజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఒక యూనిట్లో 5-6 పాఠాలు ఉంటాయి. ఆ పాఠాలు అయిపోయిన వెంటనే ఆ యూనిట్ వైజ్ టెస్టులు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఒక సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్టుకు సంబంధించిన 100-200 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో రేపు నిజమైన టెట్ ఏ విధంగా ఉంటుందో, రేపు నిజమైన డిఎస్ ఏ విధంగా ఉందో అన్ని సబ్జెక్టులు కలిపి ఉండే గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ టెస్టులోని ప్రశ్నలకు వ్యాలిడిటీ ఉండాలి, సప్రమాణత ఉండాలి. అంటే రేపు ఎస్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేసే డిఎస్సిలో టెట్లో ఎన్ని మార్కులు వస్తాయో నువ్వు రాసే మార్క్ టెస్ట్లో కూడా అన్ని మార్కులు రావాలి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసే మార్కెట్ పబ్లికేషన్స్ను బట్టి వచ్చేటువంటి టెస్టులో 150కి 150 వస్తాయి. కానీ ఒరిజినల్ టెస్ట్ చూసుకుంటే 100కు 150కు 100 మార్క్స్ వస్తాయి. అప్పుడు మనం ప్రాక్టీస్ చేసే ప్రశ్నలలో ప్రామాణికత ఉండదు. ఇప్పుడు ఒక థర్మామీటర్ మనం తీసుకున్నప్పుడు మార్కెట్లో ఏదో నాసిరకం తీసుకుంటే మన టెంపరేచర్ చూసుకున్నప్పుడు 102 వస్తుంది. అయితే ఒక డాక్టర్ దగ్గర ఉండే ఒక ప్రామాణికమైన థర్మామీటర్తో చెక్ చేసుకున్నప్పుడు ఒక హెల్తీ పర్సన్కు 98.4 ఫారెన్హీట్ వస్తుంది. ఆ డేటాలో వ్యత్యాసం ఎందుకు ఉందంటే ప్రామాణికత. కనుక మనం ప్రాక్టీస్ చేసేటువంటి క్వశ్చన్ పేపర్స్, మనం చదివేటువంటి టెక్స్ట్ బుక్స్ వ్యాలిడిటీ, సప్రమాణత అనేది ఉండాలి. సప్రమాణత అంటే మనం దేనిని కొలుస్తున్నామో దానిని నిజాయితీగా కొలవడం, సరిగా కొలవడం. కనుక నేను ఈ వీడియో ద్వారా చెప్పేటువంటి సందేశం ఏంటంటే సాక్షి ఎడ్యుకేషన్లో గతంలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి సాక్షి వెబ్సైట్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, గత ప్రశ్నాపత్రాలు. అవి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వాటిలో 40% క్వశ్చన్స్ రేపు కంటెంట్కి సంబంధించి, పెడగాజికి సంబంధించి రాబోయే టెట్ డిఎస్సిలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నిక్ మీరు ఫాలో కమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.